నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్న చంద్రబాబు. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్న నరసాపూర్ ఎమ్మెల్యే. తనపై వ్యాఖ్యలను స్పీకర్ ఉపసంహరించుకోవాలన్న సునీత లక్ష్మారెడ్డి. అభివృద్ధి అంటే కేసీఆర్ దృష్టిలో తన కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందడమే. తెలంగాణ మాజీ సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. నెల్లూరు జిల్లా మూలపేట దేవస్థాన పాలక మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆనం. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదన్న సీఎం, గత పాలనతో విసిగిపోయిన ప్రజలు మాకు విస్తృత మద్దతు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామని, సంక్షేమము, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలన్నారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడడం బాధాకరమన్నారు. తాను ఏం తప్పు చేశానని, మీకు ఎందుకు అలా వినాలనిపించలేదని స్పీకర్ను ప్రశ్నించారు. విషయంపైనే మాట్లాడాను తప్ప ఎక్కడా పరిధి దాటలేదన్నారు. అయినా తనను అలా వినబుద్ధి కావడం లేదని ఎలా అంటారన్నారు. తనపై వ్యాఖ్యలను స్పీకర్ ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. సభాపతి అధ్యక్ష, మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అధ్యక్ష. అయితే నిన్న ఏదైతే మీరు అన్నటువంటి మాటలు ఉన్నాయో, మరి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను సబ్జెక్ట్ని ఎక్కడ కూడా డివియేట్ కాలేదు అధ్యక్ష. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రూరల్ డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నానని చెప్పేసి ఫస్టే చెప్పడం జరిగింది అధ్యక్ష. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము వెయిట్ చేసినాం అధ్యక్ష. రాత్రి 8 గంటలకు నాకు టైం ఇచ్చినా కూడా ఓపికతో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పి మైక్ కట్ చేసినప్పుడు మేమందరం కూడా, మా సభ్యులు మేమందరం కూడా ఒక 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష అంటే, మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు, నాకే వినబుద్ధి అవ్వట్లేదు, వీళ్ళందరూ ఎట్లా వింటున్నారో అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ వేసింది అధ్యక్ష. ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మరి జిల్లా కలెక్టర్ని పిలిచి మాట్లాడినటువంటి మీరే
ఒక మహిళగా నేను మాట్లాడుతున్నప్పుడు, ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని, మంత్రిగా పనిచేసినాను. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. ఎందుకంటే సభలో చాలా మంది ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు అందరూ కూడా మాట్లాడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి శాసనసభలో కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇది ఇట్లా మాట్లాడాలా, 0 అవర్లో ఒకటే సబ్జెక్ట్ మాట్లాడాలా, మనం మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి నన్ను మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నేను ఓన్లీ సబ్జెక్టే మాట్లాడినాను అధ్యక్ష, సబ్జెక్ట్ మించి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు. మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు వినపడలేదు అధ్యక్ష, ఎందుకంటే అల్లరి చేస్తా ఉన్నారు ఇక్కడ అక్కడ, అందరూ కూడా అల్లరి చేసినప్పుడు మాకు వినపడలేదు. మేము వాకౌట్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా సభ్యులు చెప్పి మిమ్మల్ని ఇట్లా స్పీకర్ గారు అన్నారని చెప్పేసి నాకు వీడియోలు చూపిస్తే నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరితో ఒక మాట పడని దాని, మరి ఎవరితో ఏలెత్తి చూపించినటువంటి వ్యక్తిని కూడా కాదు అధ్యక్ష. నేను డిసిప్లిన్ గా, క్రమశిక్షణతో మరి ఎక్కడున్నా కూడా లాయల్ గా ఉండడం నాకు అలవాటు అధ్యక్ష. కానీ మీరు నేను తప్పేం మాట్లాడిన అధ్యక్ష, మరి మీకు ఎందుకు వినబడేది కాలేదు నాకు అర్థం కాలేదు. ఇక్కడ నేను ఉన్నది మరి నా ప్రజలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నాకు పార్టీ అవకాశం ఇస్తే గెలిచి ఇక్కడ వచ్చినాను అధ్యక్ష. నేను ఇక్కడ మాట్లాడేది నా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ ఇవి చెయ్యండి అని చెప్పేసి సలహాలు ఇచ్చేటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్నాను అధ్యక్ష. అదే విషయం నేను నిన్న మాట్లాడినా తప్ప మరి ఎక్కడ కూడా నేను డీవియేట్ అయి మాట్లాడలేదు, అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా మీరు నన్ను ఉద్దేశించి, ఒక మహిళగా నన్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష. మరి అది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఓ గుంటనక్కని, అభివృద్ధి అంటే తన కూతురు అభివృద్ధి చెందడం, తన కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందడం అన్న రీతిలో ఆయన పాలన సాగిందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే గులాబీ పార్టీని తెలంగాణలో ప్రజలు పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. అభివృద్ధికి చిరునామా బీజేపీ అని, ఏపీ తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం మానుకోవాలన్నారు. కేసీఆరే పెద్ద గుంటనక్క, రాత్రులు నిద్రపోనటువంటి నక్క, ఊగిపోతున్నటువంటి నక్క, గుంటనక్కే పెద్ద కేసీఆర్. అధికారం అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు మీకు వివరించాను. అధికారం అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనేది. అలాంటి అభివృద్ధి కాకుండా వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి, వాళ్ళ మేనర్ అభివృద్ధి చెందాలి, వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి. అది గుంటనక్క. మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం. ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దానికోసం ముందుకు వెళ్తాం. ఇందులో డోకా లేదు. నీలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని 10 సంవత్సరాలు నమ్మించావు. ఇంకా అలాంటి అవకాశం లేదు. ఇలాంటి మాటలను వెంటనే నిలుపుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. నెల్లూరు జిల్లా మూలపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థాన పాలక మండలి సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పీఠాధిపతుల ఆశీస్సులు, సలహాలు, ఆలయ పాలక మండలి సభ్యుల సూచనల మేరకు వేణుగోపాల స్వామి ఆలయ పూర్వ ప్రతిష్ట, పునర్నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి ఆనం తెలిపారు. వెలసి ఉన్నటువంటి శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు పాలకవర్గం, అధికార యంత్రాంగం అందరూ కలిసి జరిపేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి దేవాదాయ శాఖ మంత్రిగా
ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాలకవర్గం అంతా కూడా నాకు అత్యంత దగ్గర బంధువర్గం. ఇది వంశపారంపర్య ధర్మకర్తలు ఉండి పరిపాలన చేసేటువంటి పాలక మండలి. అలాగే ఈ ఆలయము పూర్వ ప్రతిష్టకి తీసుకురావడానికి, ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఇటీవలనే నగర శాసనసభ్యులు, నేటి మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే పాలకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పునర్నిర్మాణం కావాలి, ఈ ఆలయం పూర్వ ప్రతిష్టకి మళ్ళీ ముందుకు రావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది. దాని ధర్మిల దేవాదాయ శాఖ ఇవాళ పరిశీలన చేస్తున్నాం. తప్పకుండా పాలకవర్గం యొక్క ఆలోచన మేరకు, స్థానిక సోదర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి యొక్క సూచనల మేరకు ఆలయ పూర్వ వైభవాన్ని, అలాగే పునర్నిర్మాణానికి అవసరమయ్యేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈరోజు కమిటీ సభ్యులతో మాట్లాడడానికి వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు దైవ దర్శనం అనంతరం పాలకవర్గం యొక్క సమావేశం ఉంది. సమావేశంలో వారితో సమావేశమై తర్వాత మళ్ళీ మంత్రి గారితో కూడా సమావేశమైన తర్వాత దేవాదాయ శాఖ అధికారులతో ఒక ఆలోచన చేసి పూర్వ వైభవానికి ఆలయం రావడానికి ఏ కార్యక్రమాలు చేయాలి, పెద్దలు ఎవరెవరిని, పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని, స్వామీజీలని ఎవరెవరిని కలవాలి, అందరినీ కలిసి వారందరి ఆశీస్సులు, వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటిది మా సంకల్పంగా మేమందరం ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. విజయనగరం జిల్లా కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం కెప్టెన్లకు ఇస్తున్న 7,780 రూపాయల జీతం చాలడం లేదన్నారు. మార్చి 31వ తేదీతో టెండర్ ముగిసిపోవడంతో కొత్త టెండర్ విధానంలో 18,500 జీతం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు టెండర్లు ఆహ్వానించినప్పుడు డ్రైవర్స్ జీతాలను పరిగణలోకి తీసుకొని టెండర్లు వేస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తున్నట్టు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనంలో దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 550 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నాం సార్. అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో 2015 సంవత్సరంలో గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో మాకు 7,870 రూపాయలు జీతంగా నియమిస్తూ మమ్మల్ని డ్రైవర్లుగా విధుల్లో నిర్వహించారు సార్. అయితే ఇప్పటికీ 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ 7,870 రూపాయలతో ఈ రోజు కూడా మేము విధులు నిర్వహిస్తున్నాం సార్. ప్రభుత్వాలు మారుతున్నాయి, కాంట్రాక్టులు మారుతున్నాయి, కానీ మా జీవితాలు మాత్రం మారడం లేదు సార్. అయితే ఈ నెల 31వ తేదీలోపు ఈ యొక్క అరబిందో కాంట్రాక్ట్ ముగియడం జరుగుతుంది. దయచేసి ఈ వారం రోజుల లోపైనా మాకు ఏదైనా తగు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను సార్. ఈ విషయం మీద నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది సార్. అయితే ఈ విషయాలన్నీ కూడా లెటర్లు ఇవ్వడమే మిగులుతుంది తప్ప మేమైతే నిరాశలుగా ఉన్నాం సార్. ఈ రోజు కూడా మాకు న్యాయం జరగలేదు. ఈ యొక్క 7,870 రూపాయలు కూడా మాకు ప్రతి నెల కూడా పడటం లేదు సార్. 3 నెలలకు 4 నెలలకు, అది కూడా 3 నెలలు 4 నెలలు ఒక్కసారి కాదు సార్, 1 నెల మాత్రం ఇస్తున్నారు. మిగతా 2 నెలలు 3 నెలలు పెండింగ్లోనే ఉంచుతున్నారు సార్. కనీసం ఆ జీత బత్యాలైనా సరే మాకు సకాలంలో చెల్లిస్తే మా కుటుంబ పోషణ చేసుకోవడానికి మేము ఉంటాం సార్. కానీ ఈ చాలీ జీతాలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నెక్స్ట్ వచ్చే కాంట్రాక్ట్ లోనైనా సరే మాకు తగిన న్యాయం జరిగించి మా డ్రైవర్లందరినీ దృష్టిలో పెట్టుకుని నాయకులైనా సరే, దీనికి సంబంధించిన సిబ్బంది అయినా సరే మా మీద. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో టీడీపీ నేతలు జక్కల చెరువు ప్రతాప్ వర్గం హల్చల్ సృష్టించారు. పట్టణంలోని వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ కోనా మురళీధర్ రెడ్డి ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. పలువురు స్థానికులు చూస్తుండగానే వైసీపీ నేత ఇంటిపై రాళ్లతో ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసం చేసి ఇంటి బయట ఉన్న కారును ధ్వంసం చేసి హల్చల్ చేశారు. అంతటితో ఆగకుండా ఎవరైనా చూసినట్టు చెప్తే చంపేస్తామంటూ స్థానికులను బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన సమయంలో ఇంటి యజమాని ఇంటిలో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే
ఘటన జరగక మునిపే గుత్తి సీఐ వెంకటేశ్వర్లు ఇంటికెళ్లొద్దంటూ వైసీపీ నేతను హెచ్చరించడం, సీఐ చెప్పిన కాసేపటి తర్వాతే టీడీపీ నేతలు ఇంటిపై దాడి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరో వచ్చి రాళ్ళు సిరిపోయినా ఎన్ని గంటల సమయంలో? అర్ధ గంట పైన అయింది. ఎంతమంది వచ్చినారు? వచ్చింటారు 50-60 మంది అన్న వచ్చింటారు. సరే ఎందుకు? అది ఏమో విషయం జరిగింది, మనకు కూడా తెలియదు. మేము ఇక్కడ ఉన్నాం. రాళ్ళు సిరిపోయినా. మీరు చూసినారా? ఇక్కడ ఉన్నారు కదా, మీరు చూసినారా? ఎవరు వాళ్ళ పేర్లు అయితే తెలియదు మాకు. ఇక్కడ ఏ ఊరు వెళ్ళినా? విశాఖపట్నంలో శారదాపీఠం పునాదులు కదులుతుండడం తెలుగు శక్తి చేసిన పోరాటాల వల్లనే సాధ్యమైందని, ఇది ప్రజల విజయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. శారదాపీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని తాము గతంలో పెందుర్తి తహసీల్దార్తో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశామన్నారు. తాము చేసిన ఫిర్యాదుల ఫలితంగానే సర్వే నిర్వహించిన అనంతరం పెందుర్తి తహసీల్దార్ శారదాపీఠంలో కొంతమేర భూమి ఆక్రమణలో ఉందని చెప్పడం జరిగిందన్నారు. తాజాగా ఇప్పుడు శారదాపీఠంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్లు 90లో మొత్తం 72 సెంట్ల స్థలం ఉండగా అందులో 22 సెంట్లు ఆక్రమణకు గురైందని పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ ప్రకటించారన్నారు. ఆక్రమిత స్థలంలో ఉన్న నిర్మాణాలను ఎందుకు తొలగించకూడదో సమాధానం చెప్పాలని శారదాపీఠం మేనేజర్కు నోటీసు జారీ చేశారన్నారు బివి రామ్. ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధన చర్యలు తీసుకోవాలి, కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిద్ధం, ఎందుకంటే అక్రమాలు అంతా ఇంత చేయలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప శస్త్ర ఎదురు విత్డ్రా చేసి విపరీతమైన లావాదేవీలు జరిగినాయి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఈ రోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంటికి రైట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతుంది కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఆస్తులు సంపద తరలించడం కోసం ప్రయత్నం చేస్తారు. సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది. గతంలో మనం చూసాం, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. మరి ఈరోజు సాక్షాత్తు గత ప్రభుత్వం 300 కోట్లు చేసి భూమిని దారతం చేసి ఆ భూమిని ఇలా తిరిగి ప్రభుత్వం తీసుకుందంటే మరి జగన్మోహన్ రెడ్డి దేనికి ఇచ్చారు అడుగుతాం. మేము కోరుతుంది ఒకటే, అక్టోబర్ నెలలో గత సంవత్సరం జిల్లా కలెక్టర్ గారిని పెందుర్తి ఎంఆర్ఓ కలిసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసి నాడే తేల్చి చెప్పారు ఇక్కడ ఈ సర్వే నెంబర్ 90లో కబ్జా గురిందని చెప్పి. కాకపోతే ఇది సున్నితమైన విషయం కాబట్టి పై అధికారులు మాకు ఆదేశాలు చేస్తే మేము దీన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇటీవల అమరావతి ఫోన్ వచ్చింది, రామ్ గారు మీరు చెప్పిన పరిష్కారం అయిందని అడిగితే ఏం కాదని చెప్పారు. దీన్ని తిరిగి మళ్ళీ రివోక్ చేసి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయినపల్లి షేర్గల్లి ఫాతిమా మసీద్ సమీపంలో అల్తాఫ్ రాజా టీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్, ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై ఉపవాస దీక్షను విరమింపజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగకి ప్రతీక ఇఫ్తార్ విందులు. అందులో భాగంగా ఈరోజు బోయినపల్లిలో తమ్ముడు ఇఫ్తార్ రాజా, అల్తాఫ్ రాజా, ముస్తఫాబాయ్, అంజద్ భాయ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇఫ్తార్ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చక్కగా సాంప్రదాయబద్ధంగా మరి టయానికి
ఇఫ్తార్ విడిచి అట్లా నమాజ్ చేసుకుని చక్కగా భోంచేయటం, అందరూ కూర్చుని భోంచేయటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఉన్నాళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు, పెద్దోళ్ళు, గొప్పోళ్ళు అనే తారతమ్యం లేకుండా చక్కగా అందరూ కూర్చుని సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి తీరు మనకి చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు అండగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎంతో అంత మంచి జరిగిందంటే సమాజంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే. మరి అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఇఫ్తార్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకుంటారు. చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి పరిధిలోని హస్మత్పేట యూత్ ఈరోజు ఇత్వార్ దావత్ను నిర్వహించారు. ఇఫ్తార్ ఏదైతే ఉందో అది కష్టసుఖాల్లో ఆకలి బాధను తీర్చి ఆకలితో అలమటించే ప్రజల పట్ల ఒక సంఘీభావాన్ని, ప్రేమను, ఆప్యాయతను నేర్పే ఒక కలయిక. తెలంగాణ సంస్కృతి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్మే భాయి భాయి, మతాలు ఏవైనా కులాలు ఏవైనా కలిసి జీవించాలనే సంస్కృతి నేర్పే గొప్ప సంస్కృతి. ఈ సంస్కృతిని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. అలాగే రంజాన్ మాసము గొప్ప పవిత్రమైన మాసం. ఈ మాసంలో మేం భగవంతుణ్ణి అల్లా పేరుతో ధ్యానిస్తూ ప్రపంచంలో శాంతిని ఇవ్వాలని, భారతదేశంలో రాజ్యాంగబద్ధ పరిపాలనను కల్పించాలని, ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం భారతదేశంలో ఒక ఐక్యతకి. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామంలో వెలిసిన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి కళ్యాణం, ఊరేగింపు, అగ్నిగుండాలు వైభవంగా జరగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి పురాతన పవిత్ర పుణ్యక్షేత్రంగా ఈ ఆలయం పేరుగాంచింది. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉండటంతో నగరం నుండి భక్తులు భారీగా వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా పాలక మండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్న చంద్రబాబు. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్న నరసాపూర్ ఎమ్మెల్యే. తనపై వ్యాఖ్యలను స్పీకర్ ఉపసంహరించుకోవాలన్న సునీత లక్ష్మారెడ్డి. అభివృద్ధి అంటే కేసీఆర్ దృష్టిలో తన కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందడమే. తెలంగాణ మాజీ సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. నెల్లూరు జిల్లా మూలపేట దేవస్థాన పాలక మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.